వచ్చేసాయి. అటువంటి నోవా దినాలు భయంకరమైన పాపిష్టి దినాలు ఆ దినాలన్నమాట. అటువంటి దినాలు మళ్ళీ ఇప్పుడు మనం చూడగలుగుతున్నాం. అలాగే సొదొమ గొమొర్రా అనేది కూడా ఆ రోజుల్లో లోతు జీవించిన కాలంలో భయంకరమైన పాపంలో ఆ దేశం ఉండిందనమాట. ఆడవారు ఒక రిలేషన్ పెట్టుకోవడము, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడం, మగవాళ్ళు కలిసి పెళ్ళిళ్ళు చేసుకోవడము, భయంకరమైన వ్యభిచారము, పాపము, దొంగతనము, హత్యలు, అసలుకి వాయి వరుస లేకుండా ఇష్ట ప్రకారం పాపము, అటువంటి అల్లరి చిల్లరి పనులతో భయంకరమైన స్థితిలో సొదొమ గొమొర్రా ఉన్నప్పుడు దేవుడు లోతు కుటుంబం మాత్రమే అబ్రహాం ప్రార్థన చేసి అడిగినప్పుడు లోతు కుటుంబాన్ని మాత్రమే వాళ్ళు మంచిగా బ్రతకడం వల్ల వాళ్ళని దేవదూతలు పంపించి సొదొమ గొమొర్రా నుంచి బయటకు తీసుకొని వచ్చి ఆ తర్వాత సొదొమ గొమొర్రాని సర్వనాశనం అగ్ని గంధకములను కుమ్మరించి సర్వనాశనం చేసేస్తాడు సొదొమ గొమొర్రాని. కాబట్టి దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ అంత్య దినాలు రాకడికి దగ్గరగా ఉన్నప్పుడు దినాలు ఎలా ఉంటాయంటే నోవాహు దినముల వలె సొదొమ గొమొర్రా ఏ విధంగా నేను నాశనం చేశానో అప్పుడు లోతు దినాలు ఎలా ఉండే అలా ఉంటాయి అంటున్నాడు. ప్రస్తుతం మనం అటువంటి దినాలు చూడగలము. కాబట్టి దేవుడు చెప్పిన ప్రతి విషయము ఈ రాకడికి ముందు జరిగే సూచనలో ప్రతి ఒక్కటి ఇప్పుడు నడుస్తూ ఉంది. భూకంపాలు అయితేనేమి, యుద్ధములైతేనేమి, ఒక రాజ్యం మీద ఇంకొక రాజ్యం లేయడమైతేనేమి, ఒకరినొకరు హింసించుకోవడం, వ్యభిచారము, భయంకరమైన తాగుడు, మద్యము, భయంకరమైన పాపముతో కూడిన కార్యాలు, వాయి వరుసలే చూసుకోకుండా ఈ పాపం చేయడము, ఏమాత్రము నీతి న్యాయం లేకుండా దుష్టతనంలో దుష్కార్యములతో దుష్ట మృగాల్లాగా జీవించడము, అసలుకి భయంకరమైన పాపంతో ఈ లోకం ప్రపంచం ఉంది. మరి అటువంటి దినాలు ప్రస్తుతం నడుస్తున్నాయి. మరి యేసయ్య ఏ దినాలైతే చెప్పాడో ఈ విధంగా ఉంటుంది రాకడికి ముందు అని శిష్యులకి చెప్పాడు, ఆ దినాలు ఆరంభమైపోయాయి అన్నమాట. కాబట్టి మనము ఏ విధంగా అలర్ట్గా ఉండాలనేది ఇంకొక క్రైస్తవులుగా వాక్యానుసారంగా మనం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది, పరీక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎంతసేపుడికి మనం వరల్డ్ పరంగా బ్లెస్ అయి ఉండాము, మనం బ్లెస్డ్ ఫ్యామిలీస్, మనం బ్లెస్సింగ్లో ఉండాము అనుకుంటే అది పొరపాటు అవుతుంది. వరల్డ్ పరంగా బ్లెస్సింగ్ దేవుడు ఇస్తాడు, అభివృద్ధి పరుస్తాడు, ఫలింపజేస్తాడు, అన్నీ ఇస్తాడు. కానీ దానికన్నా ముందు స్పిరిచువల్ బ్లెస్సింగ్ మనలో ఉందా లేదా, దేవుని రాకడకు మనం సిద్ధంగా ఉన్నామా లేదా, మరి ఇప్పుడు ప్రస్తుతం దేవుని రాకడగా వస్తే మన పరిస్థితి ఏంటి, మనం దేవుని దగ్గరికి ఎత్తబడతామా లేదా, మన సిద్ధపాటు ఉందా లేదా, దేవుని దృష్టిలో మనం నీతిమంతులుగా ఉన్నామా లేదా, మన జీవితము దేవుని దృష్టిలో ఏ విధంగా ఉంది అని మనం పరీక్షించుకోవాల్సిన అవసరం చాలా ఉందన్నమాట. కాబట్టి దేవుడు ఇంకోటి కూడా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. 2 తిమోతి 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసు.